హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. అనిల్ రావిపూడి అంటే తెలియని పేరు ఉండదు. ఎందుకు అంటే ఈ డైరెక్టర్కి ఈ మధ్య చాలా క్రేజ్ పెరిగిపోయింది. మనశంకర వరప్రసాద్ మూవీ మనందరికీ తెలుసు. అనిల్ రావిపూడి గారు డైరెక్ట్ చేశారు అండ్ మ్యాసివ్ హిట్ ఇచ్చింది, కలెక్షన్ కూడా బాగానే ఇచ్చింది. అండ్ ఇప్పటిదాకా రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి గారే మాత్రమే ఉన్నారనమాట. ఆయన డైరెక్ట్ చేసిన ప్రతి మూవీ కూడా హిట్టే. సో అలా నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాము, హిట్ రీజియన్లోనే పడిపోయింది. అండ్ నెక్స్ట్ మనశంకర వరప్రసాద్ మాత్రము వరల్డ్ వైడ్గా కూడా హిట్ ఇచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చి మంచి కలెక్షన్ అయితే వసూలు చేసిందనమాట. అండ్ మనందరికీ తెలుసు ఇంకా అనిల్ రావిపూడి గారు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మూవీకి అయితే సిద్ధం అవ్వబోతున్నారు. అండ్ మనకి తెలుసు అనిల్ గారి మూవీస్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా అవి సంక్రాంతికి మాత్రమే రిలీజ్ చేస్తారు. సంక్రాంతికి ఈసారి కూడా గట్టి కాంపిటీషన్ ఇచ్చేలాగా రెడీగా ఉన్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఇప్పుడైతే స్క్రిప్ట్ పనులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ అనిల్ గారు తీయబోయే మూవీలో హీరోగా వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు మల్టీ స్టారర్తో సంక్రాంతికి ఈ మూవీ రాబోతుంది. అండ్ హీరోయిన్గా మన బేబమ్మ కృతి శెట్టి అండ్ నెక్స్ట్ కీర్తి సురేష్ గారు ఇద్దరు హీరోయిన్గా యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇంకా కూడా కొన్ని క్యారెక్టర్స్కి సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ అయితే రన్ అవుతుందన్నమాట. అండ్ చెప్పా కదా నేను ఇంకా స్క్రిప్ట్ పనులు కానీ పూజా పనులు కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ మనం ఇంకా మెయిన్ అప్డేట్ ఏంటి అంటే ఇంకా అసలు స్క్రిప్ట్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా అసలు పూజ స్టార్ట్ అవ్వలేదు, షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. అవ్వకముందే అనిల్ గారి మూవీ ఆల్రెడీ ఈ ఫిలిం నెక్స్ట్ వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ రాము గారితో ఇద్దరితో వచ్చే మూవీని ఓటీటీలో ఆల్రెడీ తీసేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అంత క్రేజ్, అంత ఫ్యాన్ బేస్ ఉంది. అంటే అందరికీ ప్రొడ్యూసర్స్కి కూడా ఒక నమ్మకం ఉంది, అనిల్ రావిపూడితో ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా మనకి కలెక్షన్ వస్తుంది పెట్టిన దానికంటే ఎక్కువగా అని చెప్పేసి. సో చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా లైన్లో నిలబడ్డారు అనిల్ రావిపూడితో వర్క్ చేయాలి అని చెప్పేసి. సో మనకి తెలుసు సంక్రాంతికి వస్తున్నాము, లేకపోతే మనశంకర వరప్రసాద్ గారు ఈ రెండు మూవీస్ కూడా మనకి జీ సంస్థ తీసేసుకుంది. అండ్ ముందుగానే ఈ మూవీ కూడా జీ సంస్థనే తీసేసుకున్నట్టు మనకి అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఓటీటీలో అంటే మూవీలో ఇంకా థియేటర్లో రిలీజ్ అవ్వకముందే ఓటీటీలో మూవీని పర్చేస్ చేస్తున్నారు అంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనిల్ రావిపూడి గారి మీద. అంటే రాజమౌళి సార్ తర్వాత నెక్స్ట్ హీఈస్ ద డైరెక్టర్ అండ్ ప్రతి సినిమాలో కూడా హిట్ అవ్వడము. అండ్ ఇప్పటిదాకా అనిల్ గారు తీసిన ఏ మూవీ కూడా మనకి ఫ్లాప్ అయింది అయితే లేదు. అండ్ మోస్ట్లీ అనిల్ గారు కామెడీ, ఫ్యామిలీ అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే అంత అలాంటి మూవీస్ తీయడం వల్ల జనాలు కూడా బాగా ఎంటర్టైన్ అవ్వడం, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్ బాగా కనెక్ట్ అయ్యి ఈ మూవీస్ని చూడడం ఇంకొక మంచి విషయం అని చెప్పొచ్చు. సో యాజ్ యూజువల్గా ఇంతకు ముందుకు సంక్రాంతికి వస్తున్నాం, లేకపోతే చిరంజీవి గారు నటించిన నెక్స్ట్ మనశంకర వరప్రసాద్ గారు ఈ మూవీ ఉన్నట్టే అంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చేమో మేబీ సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ గారు యాక్ట్ చేశారు. సో అదే వెంకటేష్ గారితో ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ లెవెల్లోనే ఇంకా ఎక్సైట్మెంట్ కానీ లేకపోతే హ్యాపీనెస్ కానీ ఇంకా ఫ్యాన్స్లలో ఎక్కువ క్రియేట్ చేసింది. సో చూద్దాము ఈసారి మరి ఎలాంటి జానర్లో మూవీ తీస్తాడు, ఏ రకంగా ఏ రకంగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాడు అనేది ఇక మూవీ గ్లిమ్స్ లేకపోతే ఇంకా మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే తెలుస్తుంది. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.